క్షయవ్యాధి నిర్మూలనకు ప్రజల్లో అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మున్సిపల్ సిబ్బందికి అలాగే ప్రజలకు క్రమంగా క్షయవ్యాధి టీబీ పరీక్షలు నిర్వహించి డయాలసిస్ చేయాల్సిందిగా వైద్యాధికారులకు ఆదేశించారు. క్షయవ్యాధి పూర్తిగా నయం చేయగల వ్యాధి అని సమయానికి పరీక్షలు చేయించుకొని సరైన చికిత్స తీసుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సమ్మిళవాణి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సుజాత, జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ టీబీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో మనం ఏంటంటే టీబీని ఎండ్ చేయాలనే దిశగా చేస్తున్నాము. ఈసారి థీమ్ ఏంటంటే మనమందరం కలిసి టీబీని ఎండ్ చేయాలి. దాంట్లో కమ్యూనిటీ పీపుల్ పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. జన్ భాగీదారి వాళ్ళందరి పార్టిసిపేషన్ తోటి మనము టీబీని అంతం చేయాలనే దిశగా మనం ఈరోజు చేస్తున్నాము. అట్లాగే మన జగిత్యాల జిల్లాలో కూడా టీబీ దానిలో మనము సెకండ్ వచ్చాము స్టేట్లో. సో అందరికి కూడా ఇదొక గుడ్ విషయము. సో మనమందరం కూడా అన్ని దిశలు అంటే రిగార్డింగ్ డయాబెటీస్ వాళ్ళకి కూడా టీబీ చేయాలి, హెచ్ఐవి పేషెంట్స్ కూడా టీబీ టెస్టింగ్ చేయాలి. తర్వాత మనం అందరికి కూడా ఇది అవేర్నెస్ చేసి మన కమ్యూనిటీ పార్టిసిపేషన్ తోటి అందరి పార్టిసిపేషన్ తోటి టీబీ అండ్ దిశగా మనం అందరం కృషి చేయాలి. థ్యాంక్ యూ. ఈరోజు మనం అందరం కలిసి టీబీ నివారణ దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషకరం. టీబీ గాలి ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ దాని నిర్ధారణ అయిన మన గవర్నమెంట్ నివారణ చర్యల్లో భాగంగా మనందరికీ పరీక్షలు మరియు మందులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ టెస్టులు చేయించుకొని నివారించవలసిందిగా కోరుకుంటూ ఈ అవగాహన సదస్సు ద్వారా ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించవలసిందిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీరందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెడికల్ ఫ్రెటర్నిటీ అందరికీ, డిఎంహెచ్ఓ గారికి, ప్రెస్ మిత్రులకి అందరికీ కూడా నమస్కారం అండి. టీబీ అనేది మనకి ఇట్స్ వెరీ డేంజరస్ థింగ్, అది అందరికీ కూడా తెలిసిందే. బట్ మనకి రెండు విషయాల్లో టీబీ పరంగా ఇబ్బందులు ఎదురైతే, ఒకటి టెస్టింగ్ పరంగా, రెండు టెస్టింగ్ చేసిన తర్వాత మనం అయిన తర్వాత వాళ్ళకి అది డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అవ్వకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇంటెన్సివ్గా టెస్టింగ్ ఒకటి మన మెడికల్ ఫ్రెటర్నిటీ పరంగా మనకు వచ్చే కేసెస్లో అట్లీస్ట్ 10% 15% కేసెస్ మనము టీబీ సంబంధించి ఒక టెస్టింగ్ ఒకటి చేసుకోవాలి ఫస్ట్ థింగ్.
సెకండ్ థింగ్ అవేర్నెస్ కూడా ఇలాంటి వాక్స్ కానీ లేకపోతే ప్రెస్ ద్వారా కూడా మనకి అవేర్నెస్ ఒకటి పీపుల్లో కూడా పెరగాలి. టీబీఎస్ అంటే ఏంటి, ఏం చేయొచ్చు. సెకండ్ థింగ్, ఒకసారి టీబీ కన్ఫర్మ్ అయిన తర్వాత దానికి డ్రగ్ రెసిస్టెంట్ కాకుండా కంటిన్యూస్ కోర్స్ అనేది 6 months, 8 months, 9 months వాడాల్సి ఉంటుంది. చాలా మంది 1 month, 2 months వాడు వదిలేస్తూ ఉంటారు, అది కంటిన్యూస్ డ్రగ్ రెసిస్టెంట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి అవేర్నెస్ రైజ్ చేయడం ఒకటి ఇంపార్టెంట్, అండ్ మనం కూడా మన మెడికల్ సిబ్బంది కూడా కంటిన్యూస్గా ఫాలోఅప్ చేయడం ఒకటి ఇంపార్టెంట్. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. మనము ఒకటి డిరెక్ట్ చేయడం ఒకటి, తర్వాత కంటిన్యూగా కోర్స్ కంప్లీట్ చేయడం ఒకటి, ఇవన్నీ కూడా చేయాలి. సో అందుకని ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న మెడికల్ ఫెటర్నిటీ అందరికీ కూడా ఈ రెండు విషయాల్లో కాన్సన్ట్రేట్ చేయాలని కోరుతూ, ప్రెస్ ద్వారా కూడా అవేర్నెస్ అందరికీ కూడా రేస్ చేయాలి అనేది కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.